నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. పిల్లలు వాళ్ళ మదర్ యొక్క ఫుడ్ వల్ల ఏమైనా ప్రభావితం చెందుతారా అనే సందేహాలు మీకుంటే ఈరోజు దానికి క్లారిటీగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో పిల్లలు కనుక అమ్మ పాలు తాగుతూ ఉన్నప్పుడు అమ్మ తినే ఫుడ్డే పిల్లలకి బలంగా వస్తుందని అంటారు. ఇన్కేస్ అమ్మ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అవే ప్రోటీన్స్ అవన్నీ కూడా పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇన్కేస్ ఆ మదర్ కనుక థైరాయిడ్ ఉంటే ఆ మెడికేషన్ తీసుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది, లేదంటే తన ఫ్రూట్స్ తిన్నా, ఐస్ క్రీమ్స్ తిన్నా, లేదంటే ఇంకా ఎగ్ తిన్నా, ఇలాంటివి ఏమైనా తింటే పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది. సో ఈరోజు ఇవన్నీ కూడా క్లారిటీగా మనం తెలుసుకుందాం డాక్టర్ని అడిగి. మరి ఈ విషయాలు తెలియజేయడానికి మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం డాక్టర్ రుకేష్, పీడియాట్రిక్, అలాగే న్యూ బోర్న్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. మరి డాక్టర్ని అడిగి ఈ న్యూ బోర్న్కి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఒకవేళ మమ్మీ తినే ఫుడ్ మీద అనే అంశాలు మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఇప్పుడు ప్రస్తుతం డెలివరీ అయిన తర్వాత చాలా కేర్గా ఉండాలి, పత్యం చేయాలి తల్లి అని అంటారు. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇదంతా కూడా మీకు వస్తుంది, ఇది కామన్ గా మనం ఓపీడీలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ చెప్తారు. ఆ తర్వాత సి సెక్షన్ కి ఇంకా ఎక్కువ చెప్తారు నార్మల్ డెలివరీ కన్నా. మరి ఈ తినే ఫుడ్ అంతా బేబీకి ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది అంటారు? సో రైట్, సో బేబీ మెయిన్గా తీసుకునేది మదర్ మిల్కే కాబట్టి సో కొంతవరకు మదర్ డైట్ అనేది బేబీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం రొటీన్గా చూసే అపోహలు ఏమిటి అంటే, ఫస్ట్ థింగ్, సో మదర్ ఫ్రూట్స్ తింటే బేబీకి జలుబు చేస్తుంది, అదొక అపోహ అనేది ఉంటుంది మనకి. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మదర్ మిల్క్ రావాలి, మదర్ ఓవరాల్గా ఒక స్ట్రెస్, డెలివరీ అంటే ఒక స్ట్రెస్ ఉంటుంది, దాని నుంచి రికవరీ అవ్వాలి అంటే మదర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఫ్రూట్స్ ఇవ్వండి. ఈ ఫ్రూట్స్ తీసుకుంటే బేబీకి జలుబు వస్తుంది అనేది తప్పు. బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, మదర్ మిల్ వల్ల ఎప్పుడు హాని జరగదు బేబీకి. సో ఫస్ట్ థింగ్ ఓకే. కూల్ డ్రింక్స్ అవి జనరల్గా ఇప్పుడు ఏదైతే జంక్ ఫుడ్స్ ఉంటాయి, ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే మసాలా ఫుడ్ ఉంటుంది, అది ఈ డెలివరీ అండ్ లాక్టేషన్ టైంలో ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండి. సో ఎస్పెషల్లీ డీప్ ఫ్రైస్, మసాలా ఫుడ్, సపోజ్ ఇప్పుడు చికెన్, కేఎఫ్సీ చికెన్, ఫ్రైడ్ చికెన్స్, దాంట్లో డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి, అలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ దాంతోపాటు మీరు ఇందాక చెప్పినట్టు జంక్ ఫుడ్ ఏదైతే ఉందో, సో అవి కూడా ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తే బెటర్. అది ఓవరాల్గా అంటే బేబీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. సో ఎస్, న్యాచురల్గా ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్, మదర్ ఎర్లీ రికవరీకి హెల్ప్ చేస్తాయి. జలుబుకి రకరకాల కారణాలు ఉంటాయి. బేబీ జలుబు కావాలంటే వెదర్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు ఉన్నా బేబీ పైన ఎఫెక్ట్ పడవచ్చు. సో కానీ మదర్ ఫ్రూట్స్ తినడం వల్ల జలుబు అనేది వెరీ వెరీ అన్లైక్లీ. సో మదర్ కంఫర్టబుల్గా ఫ్రూట్స్ అనేది తినొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. అంటే కామన్ అపోహ ఏంటి అంటే మదర్ ఎగ్ తింటే బేబీకి జాండీస్ లెవెల్స్ పెరుగుతాయి అనేది కామన్ అపోహ. అవును అవును, కానీ జాండీస్కి మదర్ నాన్ వెజ్ డైట్కి ఎలాంటి సంబంధం లేదండి. ఇది ఆల్రెడీ రీసెర్చ్లో ప్రూవ్ అయింది కూడా. ఓకే, బేబీ జాండీస్ ఏంటంటే ఇది పుట్టుపసరికలు అంటారు, ఫిజియలాజికల్ జాండీస్. అందరు బేబీస్కి వస్తుంది, కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. డిఫరెంట్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ రీజన్స్ వల్ల జాండీస్ వస్తుంది. కానీ మదర్ మిల్క్ వల్ల, మదర్ ఈ ప్రోటీన్ ప్లస్ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల బేబీకి జాండీస్ పెరగడం అనేది సంబంధం లేని విషయం. సో మదర్ కంఫర్టబుల్గా నాన్ వెజ్ కూడా తినొచ్చండి. ఇంకా నాన్ వెజ్ అంటే ఇప్పుడు కేవలం ఎగ్ అనే కాకుండా చికెన్ తిన్నా, ఏవి తిన్నా ఏం పర్వాలేదు అంటే జస్ట్ ఎక్కువ స్పైసీ లేకుండా మనకు నార్మల్గా ఇంట్లో ఫుడ్ తింటే బెస్ట్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మదర్ ఫర్ బేబీ ఆల్సో. సో ఒకటి ఏంటంటే ఎస్ సో ఒకటి ఏంటంటే మాకు చాలా మందికి కారంతో రైస్, వెల్లుల్లి కారం ఇదే తినిపిస్తారు. సో అలా కాకుండా మదర్కి కుట్లు తొందరగా హీల్ అవుతాయని, సో ఇవన్నీ అపోహల వల్ల బేబీకి ఈ కారం ఇది పెడితేనే బేబీకి ఏం అవ్వదు అని ఇవన్నీ కొంచెం ఉంటాయి అపోహలు. సో ఇవన్నీ కాకుండా మదర్కి న్యూట్రిషియస్ డైట్ పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, దాల్ వెజిటేబుల్స్ పెట్టండి. సో ఫైబర్ వెళ్ళాలి మదర్కి, సో ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా వెళ్ళాలి. ఎగ్, నాన్ వెజ్, ప్రోటీన్ వెళ్తేనే మదర్ మిల్క్లో బేబీకి అడిక్వేట్ ప్రోటీన్ ఇవ్వగలదు మదర్ కూడా. సో మదర్ ఏంటి అంటే ఇప్పుడు బేబీ ప్రోటీన్ నీడ్స్, మదర్ ప్రోటీన్ నీడ్స్ మదరే కన్జ్యూమ్ చేయాలి. సో ఇంక ఎక్స్ట్రా తీసుకొని బేబీకి ఇవ్వగలదు.
సో ఇలాంటి ఫ్రూట్స్ కానీ ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ మదర్ కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. దానివల్ల బేబీ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి ఏమిటి అంటే చాలామంది మదర్స్కి హైపోథైరాయిడ్ ఉంటుంది. ఎస్ ఎస్. సో హైపోథైరాయిడ్కి మదర్స్ థైరాయిడ్ మెడిసిన్ పైన ఉంటారు. థైరోనామ్ కానీ చూస్తూ ఉంటాం. థైరోనామ్ 25 మైక్రోగ్రామ్స్ 50 మైక్రోగ్రామ్స్ పైన ఉంటారు. సో మదర్స్ క్వశ్చన్ ఏంటి అంటే నేను ఈ థైరాయిడ్ టాబ్లెట్ తీసుకొని మిల్క్ ఇస్తే మా బేబీకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందా అని క్వశ్చన్. సో ఇది కూడా అపోహ అండి. దీంట్లో మదర్ తీసుకునే థైరాయిడ్ మెడిసిన్కి బేబీకి ఎలాంటి సంబంధం లేదు. మదర్ కంఫర్టబుల్గా థైరాయిడ్ మెడిసిన్ తీసుకొని బేబీకి హాయిగా ఫీడింగ్ ఇవ్వచ్చు. బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇంకో అపోహ ఏంటి అంటే మదర్కి ఫీవర్ ఉంటుందండి. అదే మదర్ జ్వరం వచ్చినప్పుడు సడన్గా మదర్ ఫీడ్ ఆపేస్తారు, వేరే మిల్క్ పట్టించేస్తూ ఉంటారు. నో దట్ ఈస్ రాంగ్. సో మదర్కి ఫీవర్ ఉన్నా సరే అంటే చూసుకోండి ఏ ఫీవర్ అది కూడా చూసుకోవాలి. మదర్కి నార్మల్ వైరల్ ఫీవర్స్ అవి వచ్చాయనుకోండి డెఫినెట్గా బేబీకి మిల్క్ ఇవ్వచ్చు. సో ఫీవర్ బ్యాక్టీరియా మదర్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్ళదు, కానీ మదర్ బాడీలో ఉండే యాంటీబాడీస్ ఏవైతే ఫామ్ అవుతాయో ఆ ఫీవర్కి ఆ యాంటీబాడీస్ బేబీకి వెళ్ళి ఇంకా బేబీకి హెల్ప్ చేస్తాయి. సో మదర్ ఫీవర్ ఉన్నప్పుడు 100% మిల్క్ అనేది ఇవ్వచ్చు బేబీకి. కానీ దగ్గు జలుబు ఉన్నప్పుడు మాత్రం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం మాస్క్ వేసుకుంటే అవి నోటి ద్వారా బేబీకి వెళ్ళకుండా హెల్ప్ చేస్తుంది. బేబీ క్లోజ్గా ఉంటుంది మదర్కి. సో దగ్గినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ బేబీ మీద పడి బేబీకి రాకుండా ఒక మాస్క్ బేబీ దగ్గర ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫీడింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్కంటిన్యూ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం కోవిడ్ టైంలో కూడా మదర్కి కోవిడ్ వచ్చింది, అప్పుడు కూడా మదర్ మిల్క్ ఇవ్వమని చెప్పాము. ఎందుకంటే కోవిడ్ యాంటీబాడీస్ మదర్లోంచి మిల్క్ ద్వారా బేబీకి వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తాయి. లేదండి అలా మదర్ మిల్క్ ద్వారా అయితే మాస్క్ వేసుకొని ఇవ్వమని చెప్పాము. మిల్క్ ద్వారా కోవిడ్ రాదు, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ రాదు బేబీకి. ఓకేనండి. ఎస్ థ్యాంక్ యూ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.